బాబా ఈరోజు మురళిలో చాలా నశ ఎక్కించారు. మొత్తం ప్రపంచంలో మీలాగా విశ్వానికి యజమానిగా ఎవ్వరూ తయారు కాలేరు. ఎంతోమంది ప్రయత్నించారు. క్రిస్టియన్స్ చాలా రకాలుగా ప్రయత్నించారు. అందులో అలెగ్జాండర్ లాంటి రాజులు కూడా కృషి చేశారు మొత్తం విశ్వం పైన ఆధిపత్యాన్ని సంపాదించాలని. కానీ బాబా అన్నారు, మీకు తప్ప ఇంకెవ్వరికి దాని అర్హత యోగ్యత ఉండనే ఉండదు. మీరు చదువు మరియు స్మృతి ఈ రెండిటిపైన శ్రద్ధ పెట్టాలి. చదువు పైన చాలా మంచిగా అటెన్షన్ ఇస్తూ స్మృతి యాత్రలో కూడా ఉండాలి అన్నారు. ఈ చదువు యొక్క డోస్ మీరు రోజు తీసుకోవాలి. బాబా ఇది ఒక మందులాగా వివరిస్తూ మీరు ప్రతిరోజు ఈ మందు తీసుకోవాలి అని చెప్పారు. ఇది 31 अगस्त मुरली। मीठे बच्चे, याद के साथ साथ पढ़ाई पर भी पूरा ध्यान देना है। याद से पावन बनेंगे और पढ़ाई से विश्व का मालिक बनेंगे। మధురమైన పిల్లలు స్మృతితో పాటుగా చదువు పైన పూర్తిగా శ్రద్ధనివ్వాలి. స్మృతితో పావనంగా అవుతారు, చదువుతో విశ్వానికి యజమానిగా అవుతారు. మధురమైన పిల్లలు స్మృతితో పాటుగా చదువు పైన పూర్తిగా అటెన్షన్ ఇవ్వాలి. స్మృతితో పావనమవుతే చదువుతో విశ్వానికి యజమానిగా అవుతారు. ప్యూరిఫై అవ్వాలి అంటే బాబా స్మృతి యోగం తప్పనిసరిగా చేయాలి. విశ్వానికి యజమానిగా అవ్వాలి అంటే చదువు బాగా చదువుకోవాలి. రెండు అవసరం. प्रश्न, स्कॉलरशिप लेने के लिए कौन सा पुरुषार्थ जरूरी है? స్కాలర్షిప్ తీసుకునేందుకు ఎలాంటి పురుషార్థం చాలా అవసరం? జవాబు, స్కాలర్షిప్ తీసుకోవాలి అంటే అన్ని వస్తువులతో మమత్వాన్ని తొలగించుకోవాలి. ధనము, పిల్లలు, ఇల్లు మొదలైనవి ఏవి గుర్తు రాకూడదు. శివబాబానే గుర్తు రావాలి. పూర్తిగా స్వాహ. అప్పుడే ఉన్నత పదవిని ప్రాప్తించుకోగలుగుతారు. బుద్ధిలో ఈ నశ ఉండాలి, మేము ఎంత గొప్ప పరీక్షను పాస్ అవుతున్నాము అని. ఇది మా యొక్క చాలా ఉన్నతమైన చదువు. మరి చదివించేటువంటి వారు స్వయంగా దుఃఖహర్త సుఖకర్త తండ్రి. వారే మోస్ట్ బిలవర్డ్ బాబా. వారే మనకి చదివిస్తూ ఉన్నారు. ఇది మనకి గుర్తుండి పురుషార్థంలో అటెన్షన్ ఇస్తూ నడుచుకోవాలి. స్కాలర్షిప్ తీసుకోవాలి అనుకుంటే అన్ని వైపుల నుండి మోహ మమకారాల్ని తొలగించుకోవాలి. ధనము, సంపద, పిల్లలు, వస్తువులు, ప్రాప్తులు ఏవి గుర్తు రాకూడదు. ఒక్క శివబాబాని గుర్తు రావాలి. పూర్తిగా స్వాహ చేసేయాలి. అన్నీ మన దగ్గర ఏదైతే నాది నాది అనుకుంటున్నామో అవన్నీ స్వాహ. అప్పుడే ఉన్నత పదవి యొక్క ప్రాప్తిని పొందగలుగుతారు. నశ కూడా ఉండాలి. ఎంత గొప్ప పరీక్షను మేము పాస్ అవుతున్నాం. ఇది చాలా ఉన్నతమైనటువంటి పరీక్ష. ఇందులో పాస్ అయి మనం ఉన్నత పదవిని తీసుకుంటున్నాం, విశ్వానికి యజమానిగా అవుతున్నాం. మరి మన టీచర్ ఎవరు? చదివించేవారు. స్వయంగా దుఃఖాలను హరించి సుఖం ఇచ్చేటువంటి తండ్రి. వారు మోస్ట్ బిలవర్డ్ తండ్రి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. చదివించేదైతే పిల్లలకే. మరి మీకు ఎంత నశ ఉండాలి? చదువుకుంటున్నది కూడా ఆత్మే. ఆత్మ సంస్కారాలని తన వెంట తీసుకొని వెళ్తుంది. శరీరం అయితే మసైపోతుంది కదా. మరి తండ్రి స్వయంగా ఈ విషయాలన్నింటినీ చదివిస్తున్నారు. ఆత్మలకి అర్థమవుతుంది, మేము చదువుకుంటున్నాం, యోగం నేర్చుకుంటున్నాం. మరి తండ్రి స్వయంగా చెప్తున్నారు, నా స్మృతిలో ఉండండి, అప్పుడు మీ పాపాలన్నీ తొలగిపోతాయి. పతిత పావనుడు ఒక్క తండ్రియే. బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఎవరిని కూడా పతిత పావన అని అనలేం. లక్ష్మీనారాయణలను అంటారా? మరి వారిని కూడా అనలేం. పతిత పావనుడు పరమాత్మ శివుడు ఒక్కరే.
మొత్తం సృష్టిని పావనంగా తయారు చేసేవారు వారు ఒక్కరే. వారే మనకి తండ్రి. పిల్లలు, మీకు తెలుసు, మోస్ట్ బిలవడ్గా ఉన్నది అనంతమైన తండ్రి. భక్తి మార్గంలో కూడా వారిని మనం జ్ఞాపకం చేస్తూ వచ్చాం. బాబా రండి అని, వచ్చి మా దుఃఖాలను హరించండి, మాకు సుఖం ఇవ్వండి అని అన్నారు. మరి సృష్టి అయితే అదే. ఈ చక్రంలో అందరూ రావాల్సిందే. 84 జన్మల యొక్క చక్రం గురించి బాబానే అర్థం చేయించారు. ఆత్మీయ సంస్కారాలని తీసుకెళ్తుంది. ఆత్మకి తెలుసు ఈ మృత్యులోకంను అమరలోకంగా, అంటే నరకాన్ని స్వర్గంగా తయారు చేసేవాడు పరమాత్ముడే. అలా నరకం నుండి మనం స్వర్గంలోకి వెళ్ళేందుకే ఈ చదువుకుంటూ ఉన్నాం. బాబా వచ్చిందే పిల్లలందరినీ విశ్వానికి యజమానిగా చేయటానికి. అనిపిస్తుందా? ఇప్పుడు స్వరాజ్య అధికారిగా ఉన్నాం మనం, భవిష్యత్తులో విశ్వరాజ్య అధికారిగా అవుతున్నాం. మరి మీరు ఎంత గొప్ప పరీక్షను పాస్ చేస్తూ ఉన్నారు. గొప్పలోకెల్లా గొప్ప తండ్రి మీకు చదివిస్తూ ఉన్నారు. ఈ సమయంలో బాబా స్వయంగా చదివిస్తున్నారు. చూడండి, భగవంతుడు స్వయంగా టీచర్ అయి చదివిస్తారని ఎక్కడైనా విన్నారా? వినలేదు. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా జరుగుతుంది. మరి మీకు ఎంత గర్వంగా అనిపించాలి, ఎంత ప్రౌడ్ మూమెంట్ ఇది. భగవంతుడు నాకు టీచర్ అయి చదివిస్తున్నారు అని. నష ఎక్కాలి అంటున్నారు. బాబా పిల్లలకి చాలా జోరుగా నష ఎక్కిస్తూ ఉన్నారు. బాబా వచ్చిందే అమర లోకానికి యోగ్యులుగా తయారు చేయటానికి. ఇక్కడైతే ఎవరు యోగ్యంగా లేరు. ఇక్కడ అసలు దేనికి యోగ్యంగా లేరు. మీకు తెలుసు, మనం యోగ్యులైన దేవతల ముందు వెళ్ళి తల వంచి నమస్కరిస్తూ ఉంటాము అని. దేవతలు ఎవరు? వారు కూడా ఇలాగే మనకులాంటి దేహాన్ని ధరించే ఉన్నారు. ఈ ప్రపంచంలోని అన్ని రకాల పరిస్థితులను వారు కూడా ఎదుర్కొన్నట్టుగా వారి జీవిత గాథల్లో కూడా చూసాం. ఇప్పుడు శ్రీకృష్ణుడి గురించి, రాముడి గురించి ఏవైతే మనం విన్నామో వాటన్నిట్లో అన్నీ విన్నాం, అన్నీ చూసాం. కానీ వారిని దేవత అని ఎందుకంటున్నారు? దైవీ గుణాలు కనిపిస్తున్నాయి. దైవీ గుణాలతో పరిపూర్ణంగా ఉన్నారు. అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొంటూ కూడా దివ్య గుణాలే కనబడుతున్నాయి. ఎలాంటి క్రూరత్వం లేదు వారిలో, హింస లేదు, ఎలాంటి చెడు లేదు. అందుకే బాబా అన్న దేవతల ముందు వెళ్ళి అందరూ తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. ఇప్పుడు తిరిగి బాబా మనల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు. మరి ఆ నష ఎక్కాలి మీకు. అంతేకాని బయటికి వెళ్ళగానే నష అంతా తగ్గిపోయేలాగా ఉండకూడదు. బాబా ముందు చాలా సంతోషంగా వింటారు బాబా చెప్పే విషయాలు. కానీ బయటికి వెళ్ళగానే మొత్తం బెలూన్లో గ్యాస్ అంతా ఒక్కసారిగా లీక్ అయినట్టుగా మొత్తం పోతుందంట. పిల్లలు అంటారు, బాబా మేము అన్నీ మర్చిపోతున్నాము, మేము జ్ఞాపకం చేయడమే మర్చిపోతున్నాము అంటారు. మీరు పతిత ప్రపంచంలో పతిత శరీరంలోకి వచ్చి మాకు చదివిస్తూ ఉన్నారు, విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు అని ఇలా పిల్లలు తండ్రితో అంటారు. మీరు పిల్లలు విశ్వాధిపతిగా అయ్యే గొప్ప లాటరీని తీసుకుంటున్నారు. ఆర్డినరీ లాటరీ కాదు ఇది. ఈ లాటరీ తగలడం చాలా ఈజీ, కానీ ఈ లాటరీ తీసుకునే వాళ్ళే అరుదు. ఏంటి ఈజీ ఏంటి? ఈ లాటరీ కోసం మనం ఏదో క్యూలో ఉండాల్సిన అవసరం లేదు. ఇంతమందిలో నాకు తగులుతుందో లేదో అనుకోవడానికి లేదు. కేవలం స్వయాన్ని, తండ్రిని గుర్తిస్తే చాలు, ఈ లాటరీ తగులుతుంది మీకు. ఇంక ఈ లాటరీలో మీరు ఎన్నో పొందుతారు. మీరు చాలా గుప్తంగా ఉన్నారు. ఎంత ఉన్నతమైన చదువును చదువుకుంటున్నారు. మరి ఎంత మంచి రీతిగా శ్రద్ధ పెట్టి చదువుకోవాలి. కేవలం స్మృతి యాత్రలోనే ఉంటాను, నేను బాగా యోగం చేస్తాను అంటే సరిపోదు అంటున్నారు కొందరు. అంతే, జ్ఞానం అర్థమైంది కదా, ఇంకా నేను రోజు యోగం చేస్తున్నాను, నేను క్లాస్కి రాకపోయినా రోజు మెడిటేషన్లో ఉంటున్నాను అంటారు. బాబా అన్నారు అలా కాదు, రోజు జ్ఞానం వినాల్సిందే. ఎందుకంటే జ్ఞాన యోగాలు రెండూ అవసరం, రెండూ కావాలి కదా. స్మృతి యాత్ర లేకుండా నడవదు, చదువుకోకుండా కూడా నడవదు. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతూ ఉంటామో అది కూడా బుద్ధిలో తిప్పుతూ ఉండాలి.
మీకు అర్థమవుతుంది కదా, బాబా చాలా జోరుగా జోష్ ఎక్కిస్తున్నారు, చాలా నష ఎక్కిస్తూ ఉన్నారు. మీరు ఎంత గొప్ప వ్యక్తిగా అవుతున్నారు, మీ అంతటి గొప్ప పదవిని ప్రపంచంలో ఎవ్వరూ పొందలేరు అంటున్నారు. మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. అలా ఇంకెవరైనా కాగలుగుతారా? లేదు. విశ్వాధిపతిగా మీరు తప్ప ఇంకెవరూ అవ్వలేరు. క్రిస్టియన్లు చాలా ప్రయత్నించారు విశ్వాధిపతిగా అవుదాము అని, కానీ నియమం లేదు, లా ఒప్పుకోదు. మీరు తప్ప విశ్వానికి యజమానిగా ఇంకెవరు అవ్వరు. అంటే దేవతలే విశ్వానికి యజమానిగా ఉంటారు తప్ప ఇంకే ధర్మం వాళ్ళు ఉండలేరు. అలా తయారు చేసేవాడు కూడా తండ్రి, స్వయం పరమాత్మ వారే రావాలి. ఇంకెవరిలోనూ ఆ శక్తి లేదు. పిల్లలు, మీకు ఇప్పుడు చాలా మంచి బుద్ధి ఉండాలి అంటున్నారు. ఎందుకంటే ఇంత గొప్ప విషయాల్ని అర్థం చేసుకోవడానికి మంచి బుద్ధి ఉండాలి కదా. అందుకే జ్ఞానామృతం యొక్క డోస్ బాబా ఎక్కిస్తూ ఉన్నారు. మరి ఈ డోస్ రోజు పడాలి ఆత్మకి. కేవలం అర్థమైంది నాకంతా అని ఇంకా నేను బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటానని అలా ఉండిపోవడం కాదు. స్మృతితో పావనం అవుతారు, కానీ పదవి కూడా కావాలి కదా మీకు. పదవి కావాలంటే చదువు కూడా చదువుకోవాలి. పావనంగా ఏదో ఇంత రొట్టె ముక్క పడేసినట్టుగా చిన్న పదవి దొరికితే సంతోషపడతారా? అందరూ పావనంగా అయ్యేదే ఉంది. మరి కొందరు శిక్షలతో, కొందరు శిక్షణతో పావనం అవుతారు. ఊరికే పావనంగా అవ్వడమే కాదు, పదవి కూడా మంచిది పొందాలి అంటున్నారు. బాబా వచ్చిందే విశ్వానికి యజమానిగా చేయటానికి. అందరూ పరంధామం ఇంటికి ఇప్పుడు తిరిగి వెళ్తారు. మరి పరంధామం వెళ్ళి అక్కడే కూర్చునేది ఉందా? లేదు. అక్కడ ఏ పని ఉండదు. పరంధామంలో ఎంత చేద్దామన్నా ఏమీ ఉండదు. वह तो कोई काम के ना रहे, काम के वह है जो फिर आकर स्वर्ग में राज्य करते हैं. ఎవరైతే పరంధామం వెళ్ళి కొంతకాలం ఉండి మళ్ళీ స్వర్గానికి వచ్చి రాజ్యం చేస్తారో వాళ్ళు చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నట్టు. అక్కడే ఉండిపోయే వారిది ఏం పాత్ర? అదేం గొప్ప పాత్రనే కాదు. రోజుకి ఎన్నో చిన్న చిన్న పురుగులు, క్రిములు పుడతాయి, చచ్చిపోతాయి. వాటికి ఏమైనా వాల్యూ ఉందా? వాటికేం పెద్ద విలువ ఉండదు. మీరు ఇక్కడికి వచ్చిందే స్వర్గ రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు. మీ రాజ్యభాగ్యాన్ని మాయ లాక్కుంది. మాయ అంటే ఎవరు మరి? మన బలహీన సంకల్పాలే, మన రచనయే, మన లోపలున్న వికారాలే. అవేం చేశాయి? మన సంతోషాన్ని లాగేసుకున్నాయి, మన రాజ్యాన్ని లాగేసుకున్నాయి. ఇప్పుడు తిరిగి మాయ రావణుడి పైన మీరు విజయాన్ని పొందాలి. విశ్వానికి యజమానిగా అవ్వాల్సింది మీరే. ఇప్పుడు మీరు మాయా రావణుణ్ణి జయించాలి. ఎందుకంటే మీరు రావణ రాజ్యంలో వికారీగా అయిపోయారు. కాబట్టి మనుషులను కోతితో పోల్చడం జరుగుతుంది. పోలిక కూడా మనిషిది కరెక్ట్గా మంకీతో, ఏప్తో స్టార్ట్ చేస్తారు. అంటే అక్కడ నుండి మనిషి ఉన్నతి అనేది మొదలైంది అని చెప్తారు. పందర్ జాస్తి వికారీ హోతే హై. ఎందుకు కోతితో పోల్చారు? వానర్లను ఎందుకన్నారు అంటే కోతిలో అన్నింటికంటే ఎక్కువగా, అన్ని జంతువుల కంటే అధికంగా వికారాలు ఉంటాయి. కోతికి కామము ఎక్కువే, క్రోధము ఎక్కువే, లోభము ఎక్కువే, మోహము ఎక్కువే, అహంకారము ఎక్కువే. ఏ వికారం చూసినా టాప్ లెవెల్లో ఉంటాయి కోతిలో. ఎంత కోపం అంటే మనిషినైనా చంపేస్తుంది. లోభం ఎలాంటిదంటే అసలు వదులుకోదు, దొరికింది ఇంకా అలా గుప్పిట్లో పెట్టేసుకుంటుంది. అలాగే దాన్ని పట్టుకుంటారు కూడా. చెంబులో చేయి పెట్టి వేరుశెనగ గుళ్ళను పట్టుకుంటుందంట, వదలదు అది. లోభం, కావాలి కావాలి అని. పట్టుబడినా పర్వాలేదు కానీ అది వదలదు. మోహం ఎంత అంటే చచ్చిపోయిన పిల్లను కూడా పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. కోతి తన బిడ్డ చచ్చిపోతే ఆ శవాన్ని పట్టుకునైనా తిరుగుతూ ఉంటది కానీ వదిలిపెట్టదు. మోహం అంతా. ఇక అహంకారం ఎలా బెదిరిస్తుంది చూడండి. కోతి ఎలా అరుస్తూ తన అహాన్నంతా కూడా చూపిస్తుంది. అందుకే బాబా అన్నారు కోతిలో
అన్ని జంతువుల కంటే కూడా అధికంగా వికారాలు ఉంటాయి. మరి దేవతలు కూడా అలా అయిపోయారు. అంటే దేవతా ధర్మమాత్మలందరూ ఇప్పుడు వర్తమానంలో ఎలా ఉన్నారంటే వికారీగా అయిపోయారు. దేవతలు సంపూర్ణ నిర్వికారిగా ఉండేవారు. 84 జన్మలు తీసుకొని పతితులుగా అయ్యారు. బాబా చెప్తున్నారు, మీ చేతిలో ఏదైతే ధనము, పిల్లలు, శరీరం మొదలైనవి ఉన్నాయో అన్నిటితో మమత్వాన్ని తొలగించుకోవాలి. షావుకారులు ధనం వెనక ఎంత పిచ్చిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత డబ్బున్నా ఇంకా ఇంకా కావాలి అని తప్పులు చేస్తూ దొరికిపోతారు కూడా. అలాగే లేక కాదు, ఉండి ఇంకా కావాలి ఇంకా కావాలి అని సంపాదిస్తూ అక్రమ మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ధనం కోసం చాలా ప్రాకులాడతారు. ముట్టి మే పైసే హే వ छूटते नहीं. వారి పిడికిల్లో ఉన్నటువంటి డబ్బును ఎవ్వరూ విడిపించలేరు, అంత గట్టిగా పట్టుకుంటారు. రావణుడి జైల్లో పడిపోతారు. కోట్లల్లో కొందరే తయారవుతారు. అన్ని వస్తువులతో మమత్వాన్ని తొలగించుకొని బందర్ నుండి దేవతగా, అంటే వానర స్థితి నుండి దేవతా స్థితికి చేరుకునేవారు కోట్లలో కొందరే తయారవుతారు. షావుకారులు అయితే పెద్ద పెద్ద లక్షాధికారులు ఎంతోమంది ఉన్నారు. మరి కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళ పిడికిలంతా కూడా డబ్బుతో మూసుకుపోయి ఉంది, గట్టిగా పట్టుకొని ఉన్నారు. దాంట్లోనే వాళ్ళ ప్రాణం అంతా ఉంది, డబ్బులోనే ప్రాణం పెట్టుకొని ఉన్నారు. రోజంతా మెహల్స్, మిద్దెలు, పిల్లలు ఇవే వారికి గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా వాటి స్మృతిలోనే మరణిస్తారు. బాబా చెప్తున్నారు, చివరికి మీకు మాత్రం ఇంకే వస్తువు గుర్తు రాకూడదు. ఏ వ్యక్తి, వస్తువు, విషయం ఏది గుర్తు రావద్దు. ఒక్క బాబా స్మృతిలో శరీరాన్ని విడిచిపెట్టగలగాలి. కేవలం నిరంతరం బాబా స్మృతిలో ఉండాలి. అప్పుడే జన్మ జన్మాంతరాల పాపాలు తగ్గిపోతాయి, పాపాలన్నీ నశిస్తాయి. షావుకార్ల వద్ద చాలా డబ్బు ఉంది, కానీ ఆ డబ్బంతా మట్టిలో కలిసిపోయేదే ఉంది. ఎందుకంటే పాపపు సొమ్ము అది. పాపం చేసి సంపాదించింది అలా నిలవదు, ఎందుకు పనికిరాదు. బాబా అంటారు, నేనైతే పేదల పాలిట పెన్నిధిని. పేదవారిని షావుకారుగా, షావుకారులని పేదవారిగా చేసేస్తాను. ఈ ప్రపంచమంతా పరివర్తన అయ్యేది ఉంది. ఎంత ధనం యొక్క నశ ఉంటుంది. మా దగ్గర ధనం బాగా ఉంది, మేము మంచి ఆస్తిపరులం, మేము షావుకారులము, శ్రీమంతులము అనుకుంటారు. ఇక్కడ బాగా డబ్బున్న వారి దగ్గర ఏరోప్లేన్లు, కార్లు, విమానాలు ఎన్నో ఉంటాయి, మెహల్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు వాటిల్లోనే ఉండిపోతారు. వారు భగవంతుడిని ఏం జ్ఞాపకం చేయగలుగుతారు? అసలు వాళ్ళకి పరమాత్మ స్మృతి నిలవనే నిలవదు. లానే లేదు అంటున్నారు. కోట్లలో కొద్ది మంది మాత్రమే తయారవుతారు. మిగతా అందరూ కూడా డబ్బులనే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. బాబా చెప్తున్నారు, దేహ సహితంగా ఏదైతే చూస్తూ ఉన్నారో అన్నింటినీ మరిచిపోండి. ఆ డబ్బు సంపాదించడంలోనే చిక్కుకుపోకండి. దాంతో ఉన్నత పదవిని పొందలేరు. ఈ ఒక్క జన్మ యొక్క సంపాదన గురించే చూసుకోకండి. భవిష్యత్తు జన్మ జన్మాంతరాలు మీరు షావుకారుగా అవ్వాలి, దానికోసం చూడండి. బాబా పురుషార్థం అయితే చేయిస్తారు. మీరు ఇక్కడికి వచ్చింది నరుడి నుండి నారాయణుడిగా అవ్వడానికి. మరి దీంట్లో యోగం పూర్తిగా కావాలి. ఏ వస్తువు, ధనము, పిల్లలు మొదలైనవి ఏవి గుర్తు రాకూడదు. కేవలం ఒక్క శివబాబా స్మృతిలో ఉండాలి. అప్పుడే మీరు ఉన్నతోన్నతమైనటువంటి స్కాలర్షిప్ని తీసుకోగలుగుతారు, ఉన్నతమైన ప్రైజ్ని పొందగలుగుతారు. వాళ్ళైతే విశ్వంలో శాంతి స్థాపన జరగాలి అంటే ఇలా చేయాలి, అలా చేయాలని సలహాలు ఇస్తూ ఉంటారు. అలా సలహాని ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా మెడల్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళేం శాంతి స్థాపన చేయలేదు, కానీ సలహా ఇచ్చినా కూడా మెడల్స్ని ఇస్తూ ఉంటారు. అదేంటి, పైసకు కూడా కొరవగానటువంటి మెడల్ అంటున్నారు. ఇంకా దాంట్లోనే ఎంతో సంతోషపడిపోతారు. ఇప్పుడు మీకు ఎలాంటి ప్రైజ్ లభిస్తుంది? మరి మీరైతే విశ్వానికి యజమానిగా అవుతున్నారు.
5-6 గంటలు బాబా స్మృతిలో ఉంటున్నాను, చాలు ఇంకా నేను లక్ష్మీనారాయణ అయిపోతాను అని అలా అనుకోకండి. మీరు చాలా శ్రమ చేయాలి. ఒక్క శివబాబా స్మృతిలోనే ఉండాలి. ఇంకేది మీకు అంతిమంలో గుర్తు రాకూడదు. జీవితకాలం అంతా బాగానే ఉండి అంతిమ సమయంలో ఏదో ఒక వస్తువు, వ్యాపారమో, ఇంట్లో పిల్లల విషయాలు ఏవో గుర్తు చేసుకుంటూ చివరి శ్వాసని విడిచిపెట్టారు. అప్పుడేమవుతుంది? అంతమతి సుగతి. జీవితాంతం చేసిన పురుషార్థం ఒక పక్కకి వెళ్ళిపోతుంది. ఈ అంతిమ గడియనే మీ యొక్క పదవిని ఫిక్స్ చేస్తుంది. మీరు చాలా చాలా గొప్ప దేవతగా అవుతున్నారు. బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు పూజ్యులుగా ఉండేవారు, మాయా మిమ్మల్ని పూజారిగా పతితంగా చేసేసింది. మీరందరికీ చెప్తారు, ఈ బ్రహ్మ దేవత అని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ బ్రహ్మ దేవత కాదు, బ్రహ్మ భగవంతుడిగా కూడా మేము అనము. ఈ బ్రహ్మ అయితే పరమాత్మ సంతానమే. మేమైతే వీరిని భగవంతుడు అని అనము. ఇతడు మా సోదరుడి వంటి వారే, తండ్రి లాంటి వారే, అంతే తప్ప ఇతనేమి గురువు కాదు, దేవత కాదు, భగవంతుడు కాదు. ఈ విషయాలన్నీ ఇంకా వివరంగా తెలుసుకోవడానికి మీరు మా దగ్గరికి రండి అని చెప్పాలి. మీ దగ్గర మంచి మంచి చిత్రాలు ఉన్నాయి. త్రిమూర్తి చిత్రము, సృష్టి చక్రము, కల్పవృక్షం చిత్రము, ఇవన్నీ నంబర్ 1. మొదట్లో ఈ 2 చిత్రాలు ఉండేవి. మీకు ఇవి బాగా ఉపయోగపడతాయి అంటున్నారు. లక్ష్మీనారాయణల చిత్రాన్ని మీరు విదేశాలకు కూడా తీసుకెళ్ళండి. దానితో ఏమి జ్ఞానం అయితే వినిపించలేరు అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది త్రిమూర్తి చిత్రం, సృష్టి చక్రం యొక్క చిత్రం, కల్పవృక్షం యొక్క చిత్రం. కేవలం లక్ష్మీనారాయణల చిత్రంతో ఏమీ ఎక్కువగా చెప్పలేరు అంటున్నారు. ఎందుకంటే ఈ 3 చిత్రాల్లో చూపించబడ్డాయి క్లియర్గా ఎవరెవరు ఎప్పుడు వస్తారు, ఆది సనాతన దేవత ధర్మం ఎప్పుడు సమాప్తమైంది, ఎప్పుడు ఇలా హిందూ ధర్మం అని చెప్పుకుంటూ వచ్చారు, ఒకే ధర్మం యొక్క స్థాపన మళ్ళీ ఎలా జరుగుతుంది, అన్ని ధర్మాలు వినాశనమై ఒకే ధర్మ స్థాపన ఎలా జరుగుతుంది, ఇదంతా అర్థమవుతుంది. అందరికంటే పైన శివబాబా, ఆ తర్వాత బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ. ఈ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి అంటున్నారు. అందుకే మనది బ్రహ్మబాబా జీవిత చరిత్ర పైన బ్రహ్మ సో విష్ణు అని ఫిలిం తీశారు. మరి ఈసారి ఆ ఫిలిం మన ఏలూరులో అంబికా థియేటర్లో సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నాం. బ్రహ్మ సో విష్ణు. మరి ఎలా బ్రహ్మ విష్ణు అయ్యారు, విష్ణు బ్రహ్మ ఎలా అవుతారు, ఇదంతా కూడా చూపించబడింది అందులో. బాబా అంటున్నారు, మీకు మొత్తం విషయాలు తెలుసు, దీనికోసమే చిత్రాలు తయారు చేశారు. సూక్ష్మవతనంలో అయితే కేవలం సాక్షాత్కారాల కోసం చెప్తారు, సూక్ష్మవతనం ఇలా ఉంటుంది అని. బాబా అయితే రచయిత. మొదట సూక్ష్మవతనం, తర్వాత స్థూలవతనం. బ్రహ్మ ఏమీ దేవత కాదు, విష్ణువును దేవత అంటారు. మనకు అర్థం చేయించడానికి ఈ సాక్షాత్కారాలు అనేవి బాబా చేయించారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నారు కదా. బ్రహ్మ తోడుగా మీరందరూ బ్రాహ్మణులు కూడా కావాలి. బ్రాహ్మణులు మళ్ళీ దేవతలుగా అవుతారు. దేవతలు ఎంత అలంకరించబడి ఉన్నారు, అందుకే వారిని ఫరిస్తా అని అంటారు. ఫరిస్తాగాయ్ తిరిగి మీరు దేవతా పదవిని పొందుతారు. గర్భ మహల్లో జన్మ తీసుకుంటారు. ప్రపంచం పరివర్తన అవుతుంది. ఇక ముందు మీరు ఈ దృశ్యాలన్నీ చూస్తారు. అప్పుడు మీరు చాలా దృఢంగా గట్టిగా అయిపోతారు. ఇంకిప్పుడు కొద్ది సమయమే ఉంది అంటున్నారు. అంటే గట్టిగా అయిపోవడం అంటే ఏంటి? చిన్న దృశ్యాలకే చూస్తూ ఇప్పుడు ఏడుపు వచ్చేస్తుంది, కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంత దుఃఖమా, ఇన్ని బాధలా, ఇన్ని కష్టాలా అని. కానీ మీరు అప్పటికల్లా స్ట్రాంగ్ అయిపోతారు. ఇంకా మీకు దుఃఖము, బాధ, కళ్ళ నుండి నీళ్లు కారడం ఇవన్నీ సమాప్తం అయిపోతాయి. మీకు డ్రామా రహస్యం క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా అందరు ఆత్మలు పాత్రల నుండి ముక్తులైపోయి ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది అని మీరు చాలా దృఢంగా ఉంటారు. ఇంకా అలాంటి సమయం రావడానికి కొద్ది రోజులే ఉంది. మీరు నరుడి నుండి నారాయణుడిగా అవడానికే ఇక్కడికి వచ్చారు. కొందరు ఫెయిల్ అవుతారు, కానీ వాళ్ళు కూడా సత్యుగంలోకి వచ్చేస్తారు, ప్రజలు అవుతారు. సన్యాసీలు మొదలైనటువంటి వారికి ఈ విషయాలు తెలియజేయడం రాదు.
గాయనం ఉంది కదా, రామ్ రాజా రామ్ ప్రజ అంటారు. మరి అక్కడైతే అధర్మం యొక్క విషయాలే ఉండవు రామరాజ్యంలో. భక్తి మార్గంలో అసలు రాముడి రాజ్యంలో కూడా అవినీతి, అక్రమాలు, లేక రావణుడు వచ్చి ఎత్తుకెళ్ళడం, ప్రజలు విరోధం తెలియజేయడం, ఇటువంటివి చూపించారు. అంటే ఆ కాలంలో కూడా ఇవన్నీ చెడు ఉన్నట్లుగా, స్త్రీల పైన చాలా వివక్ష జరిగినట్లుగా చూపించారు. కానీ వాస్తవంగా శ్రీరాముని రాజ్యంలో అటువంటివి ఏమీ ఉండవు. అందుకే కదా ఆ రామరాజ్యం కావాలి అని కోరుకునేది. ఒకవేళ అక్కడ ఆ రామరాజ్యంలో రానికి చాలా అన్యాయమే జరిగింది అంటే అలాంటిది కోరుకుంటారా అందరూ? మరి అక్కడ మహారాణి లేనట్టుగానే చెప్పుకుంటారు కదా. మరి వాస్తవంగా అది కాదు రామరాజ్యం. నిజంగా సీతారాములు ఇద్దరు కూడా చాలా సుఖంగా కలిసే ఉంటారు. ఏ రావణుడు ఎత్తుకెళ్ళడు సీతను, ఏ వనవాసము వారికి ఉండదు, ఏ రకమైన ఇబ్బందులు ఎవరికి ఉండవు. అందుకే ఆ రాజ్యం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనుషులు ఏవైతే చెప్పుకుంటున్నారో వాటిల్లో అసత్యత కూడా ఇమిడి ఉంది. జూటి మాయ జూటి కాయ అంటున్నారు. అసత్యమైన మాయ, అసత్యమైన కాయ. మాయ అని 5 వికారాలని అంటారు. కొందరేమో ధనాన్ని మాయ అనుకుంటారు, కానీ ధనం మాయ కాదు. మరి ధనాన్ని లక్ష్మి అని కూడా అంటారు కదా, అంటే లక్ష్మీదేవి మాయనా? కాదు కదా. ధనం పట్ల ఉండే వ్యామోహం అనేది మాయ, అంతేగాని ధనం మాయ కాదు. ధనం అనేది సంపత్తి. మనుషులకి ఇది తెలియట్లేదు. మాయ అని దేనిని అనాలో కూడా తెలుసుకోవట్లేదు. ఈ విషయాలు తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తున్నారు, నేను పరమాత్మను, నాకన్నా ఉన్నతంగా మిమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నాను. మీరిప్పుడు చదువుకుంటున్నారు. ఎంత ఉన్నతమైన చదివిది. మనుషులను దేవతలుగా చేస్తూ ఉన్నాను నేను, నాకు ఎంతో సమయం పట్టదు అంటున్నారు. దేవతలు ఉండేది సత్యుగంలో, మనుషులు ఉండేది కలియుగంలో. మీరిప్పుడు సంగమ యుగంలో కూర్చొని మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. మీరు చాలా సహజంగా ఈ విషయాలని బాబా ద్వారా వింటున్నారు. బాబా ఎంత ఈజీగా చెప్తున్నారు. పవిత్రంగా తప్పనిసరిగా అవ్వాలి. మరి ప్రజలు కూడా చాలా మంది తయారయ్యేది ఉంది. కల్పం ఇంతమంది ప్రజలు తయారవుతూ ఉంటారు. సత్యుగంలో ఎంతమంది ఉండేవారో ఇప్పుడు మళ్ళీ తయారవుతారు. సత్యుగంలో ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవారు, 9 లక్షలే. తర్వాత సత్యుగం చివరికి వచ్చేసరికి 3 కోట్ల జనాభా అవుతుంది. మరి అంతమంది ప్రజలు కూడా ఇక్కడ తయారవ్వాలి కదా. సంగం యుగంలో ఇక్కడ వృద్ధి జరుగుతూ ఉండాలి. నెమ్మదిగా త్రేతాయుగం అంతిమం వచ్చేసరికి 33 కోట్లు అవుతుంది. మరి వాళ్ళందరూ కూడా సంగం యుగంలోనే తయారవ్వాలి. ఈ లక్ష్మీనారాయణలు విశ్వానికి యజమానిగా ఉండేవారు. చిత్రాలు అయితే ఉన్నాయి కదా. బాబా అంటారు, ఈ జ్ఞానం ఇప్పుడే నేను మీకు ఇస్తున్నాను, తర్వాత ప్రాయలోపం అయిపోతుంది. మళ్ళీ భక్తి మార్గము ద్వాపర యుగం నుండి మొదలవుతుంది. రావణ రాజ్యం వచ్చేస్తుంది. మీరు విదేశీయులకు కూడా ఈ విషయాలని అర్థం చేయించవచ్చు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో చెప్పండి. లక్ష్మీనారాయణల యొక్క చిత్రంతో ఇతర ధర్మాల వారికి కనెక్షన్ ఏమీ లేదు. అందుకే బాబా అంటారు, త్రిమూర్తి మరియు కల్పవృక్షం యొక్క చిత్రాలు తీసుకెళ్ళండి. లక్ష్మీనారాయణలను చూపిస్తే వాళ్ళకి ఏమీ అర్థమే కాదు అంటున్నారు. అదే భారతవాసీలకైతే లక్ష్మీనారాయణలను చూపించండి, వాళ్ళకి అర్థమవుతుంది. కానీ విదేశీయులకు మాత్రం తెలియదు. అందుకే బాబా కల్పవృక్షము, త్రిమూర్తి, కాలచక్రము ఇవి ఫస్ట్ క్లాస్ చిత్రాలు అంటున్నారు. వీటితో ఏ ధర్మం వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేది ఈజీగా చెప్పవచ్చు. క్రైస్ట్ ఎప్పుడు వస్తారో కూడా అందులో రాసి ఉంది. ఆదామేహే వసబ్ ధరం, బాకీ ఆదామేహో తుమ్ సూర్యవంశీ చంద్రవంశీ. కాలచక్రంలో అర్ధకల్పం కేవలం మీరే ఉంటారు, సూర్యవంశీయులు చంద్రవంశీయులు. తర్వాత అర్ధకల్పంలో మిగతా మతాలు, మిగతా ధర్మాల వారందరూ వస్తారు. 5000 సంవత్సరాల ఆట ఇది. జ్ఞానం, భక్తి, వైరాగ్యం 3 ఉన్నాయి. జ్ఞానం అంటే పగలు, భక్తి అంటే రాత్రి. అనంతమైన వైరాగ్యం మీకు ఏర్పడుతుంది. మీకు తెలుసు
ఈ పాత ప్రపంచం అంతమయ్యేది ఉంది. ఇప్పుడు దీన్ని మరచిపోవాలి. పతిత పావనుడు ఎవరు అనేది కూడా రుజువు చెయ్యాలి. రాత్రింబవళ్ళు పాడుతూ ఉంటారు పతిత పావన సీతారామ అని. గాంధీజీ కూడా ప్రతిరోజు ప్రార్థన సమయంలో ఈ పాట పాడించేవారు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వరల్లా తేరే నామ్ అని ఇలా భగవంతుని యొక్క గానం చేసేవారు. ఓ పతిత పావన సీతారామ అని. ఎందుకంటే ఆత్మరూపి సీతలందరికీ వరుడు పరమాత్ముడే. ఆత్మలన్నీ వధువులు, వరుడు ఒక పరమాత్ముడు. మరి ఏమంటారు? రఘుపతి రాఘవ రాజారాం అంటారు. ఇప్పుడు రఘుపతి రాఘవ రాజారాం అయితే త్రేతాయుగంలో ఉంటాడు. మరి ముందు యుగంలో ఉన్న వాళ్ళకి ఎవరు? మరి అందుకే బాబా అన్నారు, ఈ రాముడు పరమాత్ముడు, ఆత్మారాముడు, మనోభిరాముడు, హృదయ రాముడు, దిలారామ్ అంటారు. ఆ రాముని మహిమ ఇది. అంతేగాని రఘుకులం యొక్క రాజు అయినటువంటి రాముడి రాజ్యంలోని విషయం కాదు ఇది. ఇది పరమాత్ముడు స్థాపించేటువంటి రామరాజ్యంలో రాముడి యొక్క విషయం. పరమాత్ముడు స్థాపించేటువంటి రామరాజ్యం అని సత్యత్రేతాయుగాలని అంటారు. అక్కడ రాముడంటే పరమాత్ముడు అని అర్థం. వారేమీ రారు అక్కడికి, కానీ వారు స్థాపించారు కాబట్టి అలా రామరాజ్యం అని పేరు వచ్చింది. మొత్తం విషయం అంతా కూడా కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చారు. అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు, రఘుపతి రాఘవ రాజారాం అంటూ తాళం కొడుతూ పాడుతూ ఉంటారు. మనం కూడా పాడేవారిమి కదా అంటున్నారు బాబా. గతంలో పాడేవారు కదా మీరు కూడా. ఒక సంవత్సరం అంతా ఖాదీ వస్త్రాలనే ధరించారు. బాబా స్వయంగా చెప్తున్నారు, ఈ గాంధీ ఫాలోవర్గా అయ్యారు. ఇతను కూడా అంటే బ్రహ్మ బాబా కూడా గాంధీజీ యొక్క ఫాలోవర్గా అయ్యారు. ఇతడైతే అన్నిటి అనుభవంను పొందారు అంటున్నారు. ఫస్ట్ సో లాస్ట్గా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్గా అయ్యేది ఉంది. మీ చిత్రాలను చూసి అంటారు, మీరేంటి ఎక్కడ చూస్తే అక్కడ ఈ బ్రహ్మని కూర్చోబెట్టారు అని. ఇది కూడా అర్థం చేయించాలి. అవును మరి నిజమే, బ్రహ్మ నెంబర్ 1 ఆత్మ. వృక్షంలో పైన నిలబడి ఉన్నారు, క్రింద వేర్లలో తపస్సు చేస్తూ ఉన్నారు. ఎంత క్లియర్గా ఉంది. ఇది పతిత ప్రపంచం. ఈ పతిత ప్రపంచం యొక్క అంతిమంలో వారు నిలబడి ఉన్నారు. శ్రీకృష్ణునైతే పైన చూపించారు. 2 పిల్లులు పోట్లాడుకుంటూ ఉన్నాయి. వెన్ననేమో శ్రీకృష్ణుడికి లభిస్తుంది, మాతలకి సాక్షాత్కారం జరుగుతుంది. వారు అనుకుంటారు మా నోట్లో వెన్న పెట్టారు అని. చంద్రుడి రూపాన్ని చూసి అలా అనుకుంటారు, నోట్లో వెన్న పెట్టారు అని. వాస్తవంగా ఉన్నదైతే విశ్వరాజ్య భాగ్యం యొక్క వెన్న. విశ్వరాజ్య భాగ్యం అనేది వెన్నగా బాబా వర్ణిస్తూ ఉన్నారు. అదే మనకి లభిస్తుంది. 2 పిల్లులు పరస్పరం పోట్లాడుకుంటున్నాయి అంటే అర్థం ఏంటి? పరస్పరం చాలా పవర్ఫుల్ దేశాలైనటువంటి అగ్రరాజ్యాలు రష్యా, అమెరికా 2 పోట్లాడుకుంటాయి. కానీ రాజ్యం భారతీయులకు లభిస్తుంది. వెన్న దేవతలైనటువంటి మీకే లభిస్తుంది. విశ్వానికి యజమానిగా అయిపోయేటువంటి వెన్న. బాంబ్స్ మొదలైనవి తయారు చేయడంలో కూడా రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది. ఎలాంటి పదార్థాలని అందులో వేస్తారంటే దాని స్మెల్ తీసుకోగానే మనుషులు మరణిస్తారు. అరవడం కూడా ఉండదు ఇంకా. అలా మరణం ఈజీగా పొందేస్తారు. ఏ విధంగా హిరోషిమాలో బాంబు ఏదైతే మొట్టమొదటి ప్రయోగించారో ఆ బాంబు తాకిడికి ఇప్పటికీ కూడా రోగగ్రస్తులుగా అయి ఉన్నారు. అందుకే బాబా అర్థం చేయిస్తారు, అలాంటి మరణం అయితే ఉండదు ఇంకా అంతిమంలో. చాలా కాలం వరకు రోగగ్రస్తులుగా అయిపోవడం, మిగిలిపోవడం అలా ఉండదు. అందరూ మరణిస్తారు. బాబా అందుకే చెప్తున్నారు, మీటే మీటే బచ్చో ఆధా కల్ప్ తక్ తుమ్ సబ్ సుఖీ రేతే హో. అర్ధకల్పం వరకు మీరందరూ సుఖంగా ఉంటారు. ఎలాంటి యుద్ధం పేరే ఉండదు. ఇవన్నీ కూడా ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటివే. ఇవేవి అక్కడ ఉండనే ఉండవు అంటున్నారు. అంటే ఈ బాంబులు, మిజైల్స్ ఇటువంటివి ఏవి ఉండవు. చక్రం రిపీట్ అవుతుంది. బాబా మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు మీరు మంచి రీతిగా ధారణ చెయ్యాలి, ఈశ్వరీయ సేవలో నిమగ్నం అవ్వాలి. ఇదైతే చీచీ ప్రపంచం,
దీన్ని విషయ వైతరిణి నది అని అంటారు. మరి పిల్లలకు తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు. మీరు స్వయాన్ని అంత ఉన్నతంగా భావించుకోవట్లేదు, కానీ బాబా అయితే మిమ్మల్ని చాలా ఉన్నతమైన దృష్టితో చూస్తున్నారు. బాబా ఎప్పుడు పిల్లల్ని స్వమానంతో చూస్తారు. ఎంత గొప్ప పిల్లలు వీళ్ళు, అసలు రియలైజే అవ్వట్లేదు అని అనుకుంటారు బాబా. మీకు చాలా నష ఉండాలి, ఎందుకంటే మీరు చాలా ఉన్నతమైన కులానికి చెందినవారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తన బుద్ధిని మంచిగా తయారు చేసుకోవటానికి రోజు జ్ఞాన అమృతం యొక్క డోస్ ఎక్కించుకోవాలి. స్మృతితో పాటుగా చదువు పైన కూడా పూర్తిగా శ్రద్ధను తప్పనిసరిగా పెట్టాలి, ఎందుకంటే చదువుతోనే ఉన్నతమైన పదవి లభిస్తుంది. సెకండ్ పాయింట్, మనం ఉన్నతోన్నతమైన కులానికి చెందిన వారిమి. స్వయం భగవంతుడు మనకి చదివిస్తూ ఉన్నారు. ఇదే నశాలో ఉండాలి. జ్ఞాన ధారణ చేసి ఈశ్వరీయ సేవలో నిమగ్నం అవ్వాలి. ఫస్ట్ పాయింట్లో జ్ఞానం డోస్ రోజు ఎక్కించుకోండి. జ్ఞానామృతం అనే డోస్ దేనికోసం? బుద్ధిని మంచిగా చేసుకోవడానికి అంటున్నారు. అంటే చదువు మంచిగా చదువుకోండి అని. సెకండ్ పాయింట్లో బాబా నష ఎక్కిస్తున్నారు. మీరెవరు, ఎంత ఉన్నత కులానికి చెందినవారు, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. वरदान, संतुष्टता की विशेषता द्वारा हर कड़े पेपर में भी सफल होने वाले दृढ़ता संपन्न भव। సంతుష్టత అనే విశేషత ద్వారా ప్రతి కఠినమైన పరీక్షలోనూ సఫలతను పొందేటువంటి దృఢత సంపన్న భవ. సంతుష్టత యొక్క విశేషత ద్వారా ప్రతి కఠినమైన పరీక్షలోనూ సఫలతను పొందేటువంటి దృఢత సంపన్న భవ. వివరణ, సంతుష్టత బ్రాహ్మణులకు విశేష లక్షణం. ఏదైతే పాత్ర లభించిందో దాంట్లో సంతుష్టంగా ఉండటమే ముందుకు వెళ్ళటం. ఎప్పుడైనా ఏదైనా విషయంలో క్రింద మీద అయినప్పుడు, ఎవరైనా అవమానించినా సరే, మీరు దాత పిల్లలు ఎప్పుడు ఏ విషయంలోనూ అసంతుష్టులుగా అవ్వకూడదు. వారు స్వయం కూడా సంతుష్టంగా అవుతారు, ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. దీని కొరకు దృఢత సంపన్న సంకల్పాలు చేయండి. ఎంత కఠినమైన పరీక్ష వచ్చినా సరే నేను సంతుష్టంగా ఉండాల్సిందే, అప్పుడే సఫలం కాగలుగుతాం. స్లోగన్, खुश नुमा वह है जिसके दिल में सदा खुशी का सूर्य उदय होता है. ఎవరి హృదయంలోనైతే సదా సంతోషం అనే సూర్యుడు ఉదయిస్తారో వారే అదృష్టవంతులు. ఎవరి హృదయంలోనైతే సదా సంతోషం అనే సూర్యుడు ఉదయిస్తారో వారే అదృష్టవంతులు. ఈరోజు స్వమానం, నేను దృఢత సంపన్నమైన ఆత్మను. నేను దృఢత సంపన్నమైన ఆత్మను. దీనికోసం ఏం చేయాలి? స్వయం సంతుష్టంగా ఉండాలి, అందరినీ సంతుష్ట పరచాలి. ఓం శాంతి.